దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. చూడండి, క్రీస్తును అంగీకరించక మునుపు ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలు కలిగి చెడిపోయిన స్వభావంతో జీవించి మరి ఎంతగానో దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడైతే క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా ఆ మునుపటి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నీతి, యథార్థత, మంచి దేవునికి ఇష్టమైన భక్తి కలిగి జీవించేవారిగా ఉండాలి. క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరికొకరు అవయవమై ఉన్నాము కనుక మాట్లాడే విషయంలో వినువారికి మేలు కలిగినట్లుగా క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. క్రీస్తును అంగీకరించినప్పటికీ మునుపటి ప్రవర్తన కలిగి జీవించేవారిగా అనేక మంది ఉంటూ ఉంటారు. మరి మునుపటి ప్రవర్తన విషయంలో మోసము, ద్వేషము, కోపము, పగ, కలహబుద్ధి, వ్యర్థమైన కపటమైన మాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి వాటిని ఇంకా విడిచిపెట్టకుండా క్రీస్తుతో కూడా అలాగ నడిచేవారిగా ఉన్నప్పుడు అది ఎంతగానో దేవునికి అవమానము, అది నీకెంత మాత్రము ప్రయోజనము ఉండదు. ఇప్పటికైనా ఆ మునుపటి ప్రవర్తన, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఆ నూతన స్వభావాన్ని క్రీస్తులో మీరు కలిగి జీవించండి. క్షేమాభివృద్ధికరమైన ఆదరణ, ధైర్యము, నెమ్మది, సమాధానం కలిగి చేసే మాటలు, వినువారికి మేలు కలిగినట్లుగా ఉండే మాటలు మీ నోట రానివ్వండి. దాన్ని బట్టి మీ నోటి మాటలు బట్టి మీకు దేవుడు మంచి ఫలాన్ని అనుగ్రహిస్తారు. కనుక ఇప్పటికైనా మీరు దేవుని యొక్క ప్రజల వలె జీవించండి. దేవునికి ఇష్టలుగా ఉండండి. దేవునిని సన్మానించండి. ఆయన గణపరిచేవారుగా మీరు ఉండండి. మీ నోటిని, మీ నాలుకను భద్రం చేసుకొనండి. విస్తారమైన మాటలు విడిచిపెట్టి, వ్యర్థమైనటువంటి మాటలు విడిచిపెట్టి ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అది మనము తెలుసుకునేవారుగా ఉన్నట్టయితే మన యొక్క మాటలు అనేక మందిని ఆదరిస్తే, ధైర్యపరిస్తే, మేలుకరంగా, క్షేమకరంగా ఉంటాయి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి నీ రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి. వారి నోటిని కంచె వేసి కాపాడండి. వ్యర్థమైన మాటలు, కపటమైన మాటలు ఇంకను కూడా నేను ధరించుకున్నప్పటికీ అలాగే ఉంటూ ఉన్నారేమో, విడిపించి రక్షించి కాపాడండి. నీ సమాధాన్ని, సంతోషం, నెమ్మది నీ ప్రజలకు ఎంతగానో దయచేయమని, నీ కృపచేత, నీ దయచేత నింపి నడిపించమని సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు ఘనమైన పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.